దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. శత్రువుల మీద విజయము కొరకు యెహోషాపాతు చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడి మాటను సెలవిస్తున్నాడు. దేవుడు దయచేయు రక్షణ మనము చూడాలి అని అంటే మనలో ఒక 3 లక్షణాలు కలిగి ఉండాలి. మొదటిది, రక్షణ శైలమగు దేవుణ్ణి అనుసరించి ఉండాలి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15వ వాక్యంలో చూసినట్లయితే, రక్షణకు శైలమగు దేవుణ్ణి అనుసరించినట్లయితే మనకు శత్రువుల ఎదుట మనము జయము కలుగుతుందంట, మనకు ఒక రక్షణ కలుగుతుందంట ప్రియబిడ్డలారా. రెండవదిగా, రక్షణ శృంగమగు దేవుణ్ణి ఆశ్రయించి ఉండాలి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వాక్యంలో చూసినట్లయితే, సౌలు చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి దావీదును తప్పించినప్పుడు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు అని దావీదు ఆయన యెహోవాను స్తోత్రగానము చేస్తూ ఇక మాటలు తెలియపరుస్తున్నాడు. ప్రియబిడ్డలారా, మూడవదిగా చూసుకున్నట్లయితే, రక్షణ కర్తయగు దేవుణ్ణి ఆరాధించాలి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తే ఇక మాట రాయబడి ఉంటుంది, రక్షణ కర్తయగు దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. ప్రియబిడ్డలారా, యెహోషాపాతు విజయానికి ప్రతిఫలముగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, దేవుని ఎదుటి నుంచే మనకు రక్షణ కలుగుతుంది, దేవుని ఎదుటి నుంచే మనకు విజయం కలుగుతుంది. శత్రు సమూహము మన మీద దండెత్తు వచ్చినప్పుడు, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మన ఎదురుగా నిలబడి శత్రు సమూహాన్ని హతమార్చగల సమర్థుడైన ప్రియబిడ్డలారా. అయితే యెహోవా దయచేయు రక్షణ మీకు చూడాలి అని అంటే ప్రియబిడ్డలారా, అదే రీతిగా మనం యెహోషాపాతుకు ఉన్నటువంటి నమ్మకము కలిగి ఆయన ఎదుట మనం ప్రార్థన చేయాలి. రుణ సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, వ్యాధి బాధలు అవ్వచ్చు, ఆరోగ్యము క్షీణించినటువంటి పరిస్థితి అవ్వచ్చు, నువ్వు దేన్ని జయించలేనప్పుడు ఎప్పుడైతే దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీకు రక్షణను కలగజేయగలడు. ప్రియబిడ్డలారా, హల్లెలూయా. యెహోషాపాతు సైన్యం తక్కువైనను కానీ దేవుడు అతని ప్రార్థన అంగీకరించి విజయం అనుగ్రహించాడు. నేడు నీకు కూడా నీ అనుదిన శోధనలో, జీవన పోరాటంలో నీ స్వశక్తితో విజయమును సాధించలేవు, కానీ దేవుని పైన ఆధారపడటం వలనే విజయమును సాధించగలవు. గనుక దేవుని సహాయము నిమిత్తము, రక్షణ నిమిత్తము ఆయన శక్తి పైన ఆధారపడి ఉంటే ఆయన అనుగ్రహించే రక్షణను పొందుకోగలవు ప్రియబిడ్డలారా. అందుకే అంటున్నాడు, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరని రాయబడి ఉంది ప్రియబిడ్డలారా. వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో ప్రతి ఒక్కరికి కూడా రక్షణను దయచేయగల దేవుడు మన దేవుడు. ప్రతి ఒక్కరూ కూడా యెహోవా దయచేయు రక్షణ మీద ఆధారపడినప్పుడు, యెహోషాపాతులాగా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రతి విషయంలో కూడా మీరు జయం పొందుకుంటారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఇక దినాన యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరని యెహోషాపాతు ప్రభువా ప్రార్థన చేస్తూ, అయా విశ్వాసముతో నీ మీద ఆధారపడి ఇక మాటలు రాస్తూ ఉన్నాడు నాయన. అదే రీతిగా మాకును అయ్యా తండ్రి, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య వస్తూ ఉందో నాయన, ఆ సమస్యలు ప్రతిదీ కూడా విడిపించగల దేవుడు నీవే, రక్షణ కలుగజేయు దేవుడు నీవేనైనా. నీ మీదే ఆధారపడి అయ్యా తండ్రి ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా మీ దీవెన, ఆశీర్వాదము, కనికరము చూపించి ప్రతి విధమైనటువంటి విజయాలను పొందుకోవడానికి మీరు సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కన్నీటితో ఉన్నప్పుడు పిలిచావు నా యేసయ్యా, ఆనందము నాలోన నింపి తీర్చావు ప్రతి అవసరం. దీర్ఘశాంతము